వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్స్ ఫుడ్ వ్లాగ్స్. ఇవాళ వన్ ఆఫ్ ద మోస్ట్ స్పెషల్ రెసిపీ ఉలవచారు. ఈ రెసిపీని హోమ్ మేడ్ స్టైల్లో సింపుల్గా ఎలా చేసుకోవాలో డీటెయిల్గా ఈ వీడియోలో చూపిస్తాను. ఈ ఉలవచారు రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ద బెస్ట్ ఉలవచారుని మీరు ఎంజాయ్ చేస్తారు మా టిప్స్ స్టెప్స్ ఫాలో అయితే. ఇంకా ఉలవచారు తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక కప్పు ఉలవలని తీసుకొని కనీసం 8 నుంచి 10 సార్లు శుభ్రంగా కడిగి 2 లీటర్లు నీళ్లు పోసి 16 గంటలు నానబెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా నేను ముందుగానే చేసేసాను. ఇప్పుడు కుక్కర్లో నానబెట్టుకున్న ఉలవలు వేసి తగినన్ని వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టి కేవలం లో ఫ్లేమ్లో మాత్రమే 20 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఉలవలు లో ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోవాలి. అప్పుడే ఉలవల్లోని సారం అంతా చారులోకి దిగుతుంది. సుమారుగా మాకు 20 విజిల్స్ రావడానికి 40 నిమిషాలు పట్టింది. కరెక్ట్గా 20 విజిల్స్ తర్వాత చూడండి, ఉలవలు దూదిలా మెత్తగా ఉడికిపోయాయి. ఆల్మోస్ట్ ఆల్ ఉలవల్లోని సారం అంతా దిగిపోయింది. ఇప్పుడు ఉడికించుకున్న పప్పుని స్ట్రైనర్లో వడకట్టుకోవాలి. తర్వాత ఉడికించుకున్న ఉలవల్లో నుంచి ఒక అరకప్పు ఉలవలు తీసి మిక్సీలో వేసి ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. అవసరమైతే కొన్ని నీళ్లు వేసుకోండి. ఇప్పుడు గిన్నెలో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక అందులోనే కొన్ని ఆవాలు, సన్నగా తరిగిన వెల్లుల్లి పీసెస్ వేసి వెల్లుల్లిని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అందులోనే 3 ఎండుమిరపకాయలు, కొన్ని పచ్చిమిరపకాయలు, కరివేపాకు, సన్నగా తరిగిన ఆనియన్స్, ఇంగువ వేసి ఆనియన్స్ పింక్ కలర్లో టర్న్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక అందులోనే 75 గ్రాముల చింతపండు నుంచి తీసినటువంటి 1/4 కప్పు చింతపండు గుజ్జుని వేసి అందులోనే 1 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా కారము వేసి నూనె పైకి తేలేంత వరకు చింతపండు పులుసుని కలుపుతూ ఉడికించాలి. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. ప్యాకింగ్లో వచ్చే ఉలవచారులో విపరీతంగా చింతపండు పులుసు పోసి దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఎంతో ఉప్పు ఎంతో కారం వేస్తారు. అలా చేయడానికి ఒక కారణం ఉంది. అంత చింతపండు పులుసు ప్రిజర్వేటివ్గా పనిచేస్తుంది. మేము అంతంత చింతపండు పులుసు వేసి చేయడం లేదు. చాలా సింపుల్గా తిన్నాక పొట్టకు హాయిగా అనిపించే తీరులో చేస్తున్నాము. చింతపండు పులుసు ఈ కన్సిస్టెన్సీలోకి బాగా ఉడికాక అందులోనే ఉలవకట్టు ఇంకా గ్రైండ్ చేసుకున్న మెత్తని ఉలవల పేస్ట్ వేసి బాగా ఉలవకట్టులో కలిసేలా కలిపి అందులోనే రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ బెల్లము, బెల్లం ఖచ్చితంగా వేయాలి. అప్పుడే ఫ్లేవర్స్ అన్నీ కూడా బ్యాలెన్స్ అవుతాయి. ఇప్పుడు ముందుగా వేయించి గ్రైండ్ చేసుకున్న జీలకర్ర, మెంతుల పౌడర్ వేసి బాగా కలుపుతూ చారుని చిక్కపరుచుకోవడమే. ఎంతసేపు చిక్కపరచాలి అంటే సుమారుగా మాకు 18 నిమిషాలు పట్టింది. చిక్కపరచడం అంటే కూడా ఇక్కడ ఒక టెక్నిక్ ఉంది. చారు గంటని తిరగదిప్పి వేలితో ఇలా రాస్తే చారు గీతలు కలవకూడదు. అది పర్ఫెక్ట్ చిక్కదనం అంటే. ఈ చారు చల్లారాక ఇంకాస్త చిక్కబడుతుంది. బై ద వే ఈ స్టేజ్లోనే ఉప్పు, కారం, పులుపు చూసి మీకు తగినట్టుగా అవసరం మేరకు అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఉలవచారు సిల్కీ స్మూత్గా ఉండాలి కదా, దానికోసం చారును వడకట్టేయాలి. ఇలా గరిటెతో మెత్తగా మెదిపితే తాలింపులోని సారం, కరివేపాకులోని ఫ్లేవర్ అంతా దిగుతుంది. ఇప్పుడు ఆఖరిగా ఉలవచారుకి మరో తాలింపు పెట్టుకోవాలి. ఒక గిన్నెలో తాలింపుకి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఎండుమిర్చి, ఇంకా 2 రెమ్మల కరివేపాకు వేసి ఎర్రగా వేపాలి. ఇప్పుడు ఉలవచారుని సర్వింగ్ బౌల్లోకి వేసుకొని పైన తాలింపు వేసి ఆఖరిగా పాలమీగడ లేదంటే బయట కొన్న ఫ్రెష్ క్రీమ్, మ్యాక్సిమం అదే వాడతారు. మాకు అవైలబుల్లో లేక స్కిప్ చేసి పాలమీగడ వేసి సర్వ్ చేసాము. మీరు ఫ్రెష్ క్రీమ్ అవైలబుల్లో ఉంటే ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి. అంతే, అమేజింగ్ సూపర్ టేస్టీ ఉలవచారు తయారైపోయింది. ఈ ఉలవచారు ఇంతకన్నా డార్క్గా ఉంటుంది. ఖచ్చితంగా ఆ డార్క్నెస్ అనేది నల్ల ఉలవలు వాడడం వల్ల, వాడే పాత్రలను బట్టి, ఇంకా స్లో కుకింగ్ వల్ల కూడా రంగు మారుతుంది. ఈ చారును మీరు ఫ్రిడ్జ్లో పెడితే కనీసం వారం 10 రోజులైనా నిల్వ ఉంటుంది. ఏమాత్రం పాడవదు. ఏంటండి, నచ్చిందా మా రాయలసీమ స్పెషల్ ఉలవచారు? మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఆ రెసిపీ పిక్ని మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయండి.
బై ద వే ఫేస్బుక్ పేజ్ ని కూడా లైక్ చేయండి. మా వంటలు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి అందరికి షేర్ చేయండి. మేము చేస్తున్న రెసిపీస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ చేయండి. మీ సపోర్ట్తో మమ్మల్ని ఇలాగే ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.